కోడింగ్ అది చూడు. ఓకే, లోడ్ బ్యాలెన్సరా? వెబ్సైట్ చేసేయాలా ఇప్పుడు, అది నువ్వు చేసినావు చూడు. మ్మ్. అది చేయాలా, స్టెప్ బై స్టెప్ చెప్పు ఫస్ట్ ఒకసారి, తర్వాత మేము చేస్తాం. అప్పుడు టాపిక్. ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ తర్వాత ఎన్ని ఉన్నాయి EC2 లో ఇంకా మనం చేయాల్సిన, కిందికి రా ఒకసారి మళ్ళీ. లోడ్ బ్యాలెన్స్ వస్తే ఆటో స్కేలింగ్ ఉంటుంది, అయిపోతుంది. ఆటో స్కేలింగ్ అయితే అయిపోతుంది, EC2 కంప్లీట్ కదా ఇక. EC2 కంప్లీట్. అందుకే ఇప్పుడు మెయిన్ ఇదే ఉంది, లోడ్ బ్యాలెన్సర్ తెలిస్తే మంచిగా ఉంటుంది. అది ప్రాక్టీస్ చేద్దాం, కొంచెం లేట్ అయినా సరే ఇది తెలుసుకుంటే పని అయిపోతుంది. సరే మరి చెప్పనా? మళ్ళీ ఒకసారి చెప్పిన తర్వాత చూస్తారా లేకుంటే ఉమ్, లైట్ ఉమ్, ఉమ్. చేస్తారా? చెప్పు చెప్పు. ఫస్ట్ స్టెప్ ఏంది, నేను రాసుకుంటూ పెట్టుకుంటా, ఓకే. చేసేటప్పుడు కొంచెం నాకు అది. సో ఇప్పుడు మనం ఒక వెబ్ సర్వర్ తయారు చేద్దాము. వెబ్ సర్వర్ అంటే ఆ, ఒక ఫస్ట్ వెబ్సైట్ మనము అనమాట. ఆ, ఏం చేస్తున్నామంటే ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్లో ఏం చెక్ చేస్తున్నామంటే, లోపటి నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఎట్లా పోతాయి, పర్మిషన్స్ ఎట్లా ఇస్తాం, బ్లాక్ ఎట్లా అవుతాయి. రైట్. సో ఫస్ట్ అయితే నేను కమాండ్స్ అనే ఒక దాంట్లో రాసిస్తా, నీకు అర్థమవుతుంది. ఉమ్, ఓకేనా? ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే ఏం చేస్తామంటే, ఇగోరా, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ అప్డేట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ రూట్లోకి పోతాం. సుడో అని ఓకే పోతే రూట్లోకి పోతుంది. నెక్స్ట్ కమాండ్ ఏం ఓకే చేయాలి, అప్డేట్ చేయాలి. అప్డేట్ కమాండ్ ఏంటి, ఏపీటీ గెట్, సారీ అది కదా, వ్యామ్ ఇన్స్టాల్. వ్యామ్ అంటే ఏంటంటే ఆ, మన ప్లే స్టోర్ లాగా. ఎందుకు అప్డేట్ చేయడం ఎందుకురా. అప్డేట్ చేయాలి అంటే అప్డేట్ చేసుకుంటేనే అన్ని అప్డేట్ అయితేనే ఆ ఎర్రర్ రాకుండా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే ఓకేనా? సో మళ్ళీ ఇన్స్టాల్ ఏం కొడతాం అంటే మన HTTP సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం, HTTPD. ఓకేనా? ఓకే HTTPD అనేది ఒక సాఫ్ట్వేర్, అది వెబ్సైట్లని హోస్ట్ చేస్తుంది ఆన్లైన్కి. ఓకేనా? ఓకే సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నేను దీని సర్వీసెస్ని రన్ చేయాలి నువ్వు. సర్వీసెస్ HTTPD స్టార్ట్. ఓకే, ఇది చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ఇక్కడ బిన్ బ్యాష్లో పెడదాం. ఇక్కడ మన యూజర్ డేటాని యూజ్ చేసి ట్రై చేద్దాం ఫస్ట్, తర్వాత వేర్ చేద్దాం. ఓకేనా? ఇట్లా ఇట్లా పెట్టాలి, బిన్ సారీ బిన్ బ్యాష్. ఓకేనా? ఇది ఎందుకు వాడతామంటే, బిన్ బ్యాష్ అని ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఇది టర్మినల్ చూసినావు, ఈ టర్మినల్ దీన్ని బ్యాష్ అంటారు. ఓకే ఓకేనా? సో ఈ కమాండ్స్ అన్నీ ఈ కమాండ్స్ అన్నీ బిన్ బ్యాష్ దాంట్లో రన్ కాండి. అంటే బిన్ అంటే ఒక ఫోల్డర్ అనమాట, దాని లోపల ఈ టర్మినల్ అనేది ఉంటుంది అన్ని లైనక్స్లో. అచ్చా ఓకేనా? సో ఇక్కడ రన్ కావండి ఇవన్నీ కమాండ్స్ అని ఇది రాస్తాం అనమాట పైన. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఈ సూడో రన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనం రన్ చేసేటప్పుడు అన్ని రూట్ యూజర్లోనే రన్ అవుతాయి. ఓకేనా? మనం క్రియేట్ చేసేటివన్నీ యూజర్ డేటాలో పెట్టేటివన్నీ రూట్ యూజర్లోనే డౌన్లోడ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, లాంచ్. ఏదో ఒక ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటాం, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, T2 సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్. ఓకేనా? ఎన్ని ఇన్స్టెన్స్లో ఒక 3 ఇన్స్టెన్స్ తీసుకుందాము. ఓకే, 3 ఇన్స్టెన్సెస్. పబ్లిక్ IP అడ్రస్ ఎనేబుల్ అంటే ఎనేబుల్. ఓకే, తర్వాత సబ్నెట్స్ ఏమైనా ఉన్నాయా, సబ్నెట్స్ నీకు నచ్చిన సబ్నెట్లో వేసుకోమని డిఫాల్ట్ సబ్నెట్స్ అని పెట్టేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, నాట్ ప్రిఫరబుల్, ఎనీ సబ్నెట్ కెన్ బి యూజ్డ్ అని పెడుతున్నాను. ఓకే, సో ఇక స్టాప్ బిహేవియర్ చూసినావు అంటే నువ్వు ఒకవేళ లోపల నుంచి షట్ డౌన్ చేస్తే ఏం చేయాలి, స్టాప్ చేయాలి, టర్న్ చేయాలి. స్టాప్ పెడుతున్నా. సో యాక్సిడెంట్కి ఒకవేళ కస్టమర్ ఎవరైనా స్టాప్ చేసినా మనం అది ఏంటంటే రీస్టార్ట్ చేస్తే అప్ అయిపోతుంది, కాన్ఫిగరేషన్ పోదు, అప్పుడు కాన్ఫిగరేషన్ పోదు, టర్మినేట్ అయిపోతే మళ్ళీ అది పోయినట్టే మొత్తం. సో ఇక్కడ చూడు, ఇక్కడ కింద నేను ఇది పేజ్ చేస్తున్నా. సో ఈ 1 2 వచ్చినాయి, తీసేద్దాం, నంబర్లు తీసేద్దాం.
యూజర్ డేటా లిస్ట్. అవును, ఇది వెబ్సైట్ నేమ్ ఏడిస్తాం రా? వెబ్సైట్ నేమా అంటే? అంటే ఇది రావాలి అని ఇప్పుడు కొడితే ఇది వస్తుంది కదా, ఐపీ అడ్రస్ కొడితే ఇది హలో వరల్డ్ అని అట్లా. చెప్తా. అవును కరెక్టే. ఇప్పుడు ఇది ఇక్కడ మనము ఏం కొట్టాలంటే ఎకో. ఎకో అనేది ఒక కమాండ్. ఓకే. ఎకో అంటే రాయి అని అర్థం. ఎకో ఇక్కడ ఏం చేసాం, హలో వరల్డ్, హలో వరల్డ్, వరల్డ్ ఇక్కడ ఇది ఇస్తాం స్లాష్ హోస్ట్ నేమ్, ఇక్కడ @host name అని ఇద్దాం. అన్నిటికీ ఒకటే వస్తుంది, అందుకోసం ఆలోచిస్తున్నాను. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది, ఎకో రన్ host name in terminal. ఓకే ఫైన్, ఇది కొట్టాలి. డాలర్. డాలర్. సో ఇది @ కాదు, డాలర్ అని పెట్టినాం అనుకో. డాలర్కి ఏమవుతుంది అంటే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, డాలర్ హోస్ట్ నేమ్. ఓకే, ఇట్లా పెట్టినామంటే ఏమవుతుంది, ఇక్కడ వాళ్ళ కంప్యూటర్ ఒక ఏమంటారు అది ప్రైవేట్ IP డిస్ప్లే అవుతుంది. అప్పుడు నీకు ఈజీగా తెలుస్తుంది. అప్పుడు ఓకే ఫైన్, ఇది దీంట్లో ఉంది, ఇది దీంట్లో ఉందని. ఈ కంప్యూటర్ కనెక్ట్ అయినా, మీ కంప్యూటర్ కనెక్ట్ అయినా తెలుస్తుంది. ఓకేనా, అది కాకపోయినా ఇక్కడ యూ నేమ్ అని కూడా పెట్టవచ్చు. యూ నేమ్ అంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ వస్తుంది. ఓకే, ఇంకేం చేద్దాము, ఇంకా ఇక్కడ అదొకటి పెట్టాలి, పాత్ పెట్టాలి. ఏ పాత్లో సేవ్ అవ్వాలి ఇది అని పెట్టాలి. సో ఏ పాత్లో సేవ్ అవ్వాలంటే ఈ కాలమ్ పెట్టేసి ఇక్కడ //www/http/index.html అని సేవ్ అవ్వాలి. ఓకేనా, అర్థమైందా? అంటే ఎకో అనే కమాండ్, ఎకో కమాండ్ లోపల ఇది ఉంది, వెల్కమ్ హలో వరల్డ్ హోస్ట్ నేమ్ వస్తుంది, ఇక్కడ IP అడ్రస్ వస్తుంది. అది ఎక్కడ సేవ్ అవ్వాలంటే www.html ఫోల్డర్ లోపల index.html అనే ఫైల్లో సేవ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు 3 ఇన్స్టెన్సెస్ పెట్టినాము. ఇంకోసారి సో VPC సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, స్టాప్ అని సెలెక్ట్ చేసుకున్నాము. దెన్ నెక్స్ట్ యాడ్. ఓకే, నెక్స్ట్. ఓకే, ట్యాగ్స్ అవసరం లేదు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ పార్ట్లో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకటి క్రియేట్ చేసుకుందాం. దేనికంటే వెబ్ సర్వర్ అని పెడదాం, వెబ్ సర్వర్. ఓకే, వెబ్ సర్వర్. ఇక స్పేస్ ఇవ్వద్దు అంటదేమో, స్పేస్లు పెట్టొద్దు అంటుంది అది, _ ఓకే, యాడ్ ఏ రూల్ HTML ఎందుకు యాడ్ చేస్తున్నాం, వెబ్ సర్వర్ పోర్ట్ 80 ఉంటుంది కాబట్టి. వెబ్ సర్వర్ కోసం, వెబ్సైట్ కోసం 80. సో SSH ఎందుకు యూజ్ చేస్తున్నాం, అది రిమోట్. ఓకే, ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఓకే, అంత ఫైన్ ఉంది. లాంచ్. కీ పేరు ఏమైనా యాడ్ ఉంటే యాడ్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి నా దగ్గర సాయి అనేది, అది సెలెక్ట్ చేస్తున్నాం. వీడు మాట్లాడతాడు సాయి. ఇంటున్నా. ఓకే, సో 3 రన్నింగ్ అవుతున్నాయి. ఇదన్నీ స్టేటస్ యాక్టివ్ వచ్చి ఇక్కడ అన్నీ 2x2 చెక్స్ అయితే అన్ని గ్రీన్ కలర్ అయితే అయిపోయింది, రెడీ అయిపోతాయి. దీనికి IP ఎలాస్టిక్ ఇద్దామా ఫిక్స్? అవసరం లేదు, లోడ్ బ్యాలెన్సర్ ఇస్తున్నాం కదా. లోడ్ బ్యాలెన్సర్కి ఇచ్చుకోవచ్చు నువ్వు కావాలంటే. ఓకే, మళ్ళీ ఇంకా రూట్ 53 అని ఒకటి ఉంటుంది, అందులో మనము మళ్ళీ DNSని చేంజ్ చేస్తాం. DNS అంటే మన డొమైన్ నేమ్, IP అడ్రస్కి డొమైన్ నేమ్ అసైన్ చేస్తాం. ఇంకో చిన్న డౌట్ ఉంది, ఇది కరెక్ట్ కమాండేనా, /bin/bash. ఒక్కసారి చూద్దాం. ఓకే,
గూగుల్ bin/bash aws running a linux instance commands. అంటే అదేమంటారు, యాక్సిలరేటర్ ఉంటుంది కదా, అది ఫుల్ స్టాప్, అది పెట్టాలా పెట్టకూడదా అని డౌట్ ఉంది. ఎక్స్క్లమేషన్ అయ్యో వచ్చింది, యాస్ వచ్చింది. అరే ఇది పెట్టలేరా, సరే ఓకే, నో ఇష్యూ. ఇది అయిన తర్వాత ఒకవేళ అట్లాంటిది అయితే మనం ఏం చేయాలంటే దీన్ని యాక్షన్ స్టేటస్ స్టాప్ స్టాప్ ఎస్ స్టాప్ అయిపోయిన తర్వాత ఓకే, మళ్ళీ యాక్షన్ సెట్టింగ్స్. ఓకే, ఒక్కొక్కటి చేయాలనుకుంటా. యాక్షన్ సెట్టింగ్స్, వ్యూ అండ్ చేంజ్ యూజర్ డేటా, ఇక్కడ ముంగట. అరే నువ్వు బంద్ చేయరా వీడియో, తర్వాత చూసుకోరా. ఎవరు నా వీడియో నాకే అనిపిస్తుందిరా. మళ్ళీ ఓడి పెట్టిండు, నేను ఎందుకు పెట్టినా? నువ్వు పెట్టలే. నేను చూస్తే AWS లోడ్ బ్యాలెన్సర్ అని చూస్తే ఈయనది ఉంది యూట్యూబ్ లోనా? ఆ, నేను కాదు. 20 minutes. ఇక్కడ ఇది, ఇక్కడ యాష్ సేవ్ ఇట్, ఇక్కడ జస్ట్ కొట్టి కింద 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 వ్యూ చేంజ్ యూజర్ డేటా హ్యాష్ ట్యాగ్. ఓకే పర్ఫెక్ట్, సేవ్ చేసి ఇప్పుడు ఈ మూడింటిని రన్ చేయి. స్టార్ట్ స్టేటస్ స్టార్ట్. ఎస్, ఇది చేసినాక కూడా రన్ కాకపోతే ఇక అది దాని కర్మ, ఇక అది లోపలికి పోయి చేద్దాం. యూజర్ డేటా కాకపోతే ఇది చేసినాక కూడా దాని కర్మ, ఇక దాని లోపలికి పోయి చూద్దాం. అరే మ్యూట్ పెట్టుకోరా కొంచెం. రాదేం రా ఇది. మానిటరింగ్ ఏమైనా చూసుకోవాలంటే ఇందులో చూసుకోవచ్చురా. ఇంకొకటి ఏదో కమాండ్స్ ఉంటుంది, AWS కాన్ఫిగ్ అని ఒకటి ఉంటుంది. సో కాన్ఫిగ్ అనే సర్వీస్ కూడా ఉంటుంది, ఆ సర్వీస్ కూడా చూపిస్తాను నేను నీకు. ఆ సర్వీస్లో ఏంటంటే ఈ కమాండ్స్ రన్ అవుతున్నాయా లేదా కరెక్ట్గా తెలుస్తుంది. AWS కాన్ఫిగ్, సారీ కాన్ఫిగ్ అని టైప్ చేయి జస్ట్. సో ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క దానికి, ఇవన్నీ సర్వీసెస్ మనం చూస్తాం అనమాట వచ్చే క్లాస్లో. సో ఓకే ఇది సంథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్. 2 VPCs, accelerator rules. ఓకే ఫైన్, ఇవన్నీ చూద్దాం. ఇవన్నీ నీకు క్లియర్గా చెప్తా. ఇప్పుడు చెప్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతావు.
సో ఒక్కసారి ఇది రన్ ఓకే ఫైన్ రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఇన్స్టెన్స్ చెక్ చేసుకుందాం కరెక్ట్గా రన్ అవుతుందా రన్ అవుతుందా. ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన పబ్లిక్ డిఎన్ఎస్ వస్తుంది. పబ్లిక్ డిఎన్ఎస్ని కాపీ ఒక్కసారి చెక్ చేసుకుందాం మన వెబ్సైట్ పనిచేస్తలేదా. ఓకే మన వెబ్సైట్ ఏమంటుందంటే ఫైర్ ఫాక్స్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ సర్వర్. ఉన్నావా? హలో బ్రో రాకేష్ మ్యూట్ లో ఉన్నాడు. చూస్తున్నా అదే. ఓకే ఓకే నెట్ పోయిందేమో అనుకున్నా. సరే లే ఇంకా వస్తలేదంటే ఇది ఏమైందో చూద్దాం ఒకసారి. కనెక్ట్ ఇది కాపీ చేసుకుందాం. కాపీ టర్మినల్. ఓకే టర్మినల్లో మనము cd స్పేస్ / డౌన్లోడ్ ఫోల్డర్లో డౌన్లోడ్స్ అరే ls డౌన్లోడ్స్ cd స్పేస్ డౌన్లోడ్స్. ఓకే ఇప్పుడు ఈ కమాండ్ పేజ్ చేయండి. ఇక్కడ కనెక్ట్ కొట్టండి. ఎస్ అని మీరు టైప్ చేస్తే ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిపోతారు. ls మీద క్లిక్ చేయి. ఒక్కసారి ఆ ఫోల్డర్లోకి పోదాం. సుడోసు కొడితే రూట్ యూజర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ ఫైల్ HTML క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా. cd స్పేస్ var స్పేస్ www స్పేస్ /HTML అనే ఫోల్డర్కి వెళ్దాము. ఫోల్డర్ ఎంటర్. ఓకే ఇక్కడ తీసేసేయి ముంగట పెట్టు. ఓకే మేబీ ఇట్లుంటుందేమో. ls cd స్పేస్ var అని ఫోల్డర్ లేదా? ls కొడితే చూపిస్తుంది కదా బ్రో ఏవైతే ఉన్నాయో. చూపిస్తుంది కానీ చూపిస్తలేదు బ్రో. cd స్పేస్ రూట్. ఓకే ls కరెక్టేనా? అసలు మనం కరెక్ట్ ఫోల్డర్కే పోతున్నామా? ఓ సారీ ఇదేంది ఫుల్ స్క్రీన్ అయిపోయింది. క్లోజ్ cd స్పేస్ Ctrl+Shift+V. ఓకే ఫైల్ కానీ లేదంటది ఏంది బ్రో? రూట్ అకౌంట్లో లేదు కదా. రూట్ కాకపోయినా ఇక్కడ కింద కనిపించాలి కదా దీని డైరెక్టరీస్. ls కొడితే డైరెక్టరీస్ చూపిస్తుంది కదా, అయినా చూపించట్లేదు. అవును. cd స్పేస్ /var ఫైన్ ls. ఓకే సో ఇప్పుడు ఏంది www లేదా ఇలా దెన్ www లేదంటే మనకి ఇది ఇన్స్టాల్ కాలేదని అర్థం. ఓకే ఫైన్ sudo ఎంటర్. మరి ఏం లాభం మరి ఆ యూజర్ డేటాతో వేస్ట్ కదా. ఏముంటుంది అప్డేట్ ఇన్స్టాల్ ఎనేబుల్ ఏదో చేయాలన్నావు కదా. ఆ సర్వీస్ ఇన్స్టాల్ కాకపోతే అది రాదనమాట అక్కడ. సో నథింగ్ టు డూ. ఓకే ఫైన్ ఇన్స్టాల్ httpd. ఇది ఇన్స్టాల్ అయితే ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. సో నాకు తెలిసి ls క్లిక్ కొడితే www ఫైల్ కనిపించాలి. ఓకే వచ్చింది. ఫైన్ వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి సర్వీస్
httpd start start unrecognized service https కాదు httpd ఎంటర్. యా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎకో ఆ ఫైల్కి ఒక పేరు ఇద్దామా, ఏమిద్దామంటే హలో వరల్డ్ స్పేస్ $, హోస్ట్ నేమ్. ఇది ఎక్కడ పేజ్ కావాలంటే మనం ఆల్రెడీ వార్లో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ /www/html/index.html enter. okay, no such directory. echo html లేదా cd space www/ ఓకే ls html ఉంది కదా, నేను ఏం కొట్టినాడా html కొట్టినా. ఓకే సరే, నో ఇష్యూ. cd space html/ ఎంటర్. ls కొడితే ఏమైనా ఉందా, ఏం లేదు, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఎకో కోలన్ ఆల్రెడీ టైప్ చేసినట్టున్నా కదా ఒకసారి. ఓకే ఎకో దీన్ని డైరెక్ట్గా ఇది అంత తీయకుండా, ఎందుకంటే ఆల్రెడీ పాత్లో ఉన్నాం కాబట్టి మనము .html అని ఇచ్చినామంటే ఇక్కడ సేవ్ అయిపోతుంది. ls కొడితే సేవ్ అయిపోయింది. సో ఒక్కసారి మనము దీని నుంచి ఎగ్జిట్ కొట్టేసి ఇంకోసారి ఎగ్జిట్ కొట్టేసి అవుట్ వచ్చేసినాం, ఫైన్. ఒక్కసారి ఈ వెబ్సైట్ వస్తుందా ఇలా చెక్ చేసుకున్నాం. దీంట్లో వెబ్సైట్ ఒకసారి రీఫ్రెష్. రైట్, ఇది కాపీ పేస్ట్ ఎంటర్. ఓకే హలో వరల్డ్ అని వస్తుంది. మన హోస్ట్ నేమ్ ఏమైంది మళ్ళీ? యూజర్ నేమ్ రావాలి కదా, అక్కడ యూజర్ నేమ్ రావాలి. అది వస్తేనే మనం డిఫర్ చేయగలుగుతాం దాంట్లో. అవును. మనకు మళ్ళీ ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్, ఇవన్నీ తెలిస్తే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏమంటారు రాకి, ఉన్నాడా? ఇవన్నీ తెలుసుకో కొంచెం, అంటే ఇది తెలిస్తే నీకు ఇంకా ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ చేస్తే వస్తాయి అసలు. అది ఈ కమాండ్ ఎందుకు పనిచేస్తలేదు అలా నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. నేను కొట్టేది కరెక్ట్గా కొడుతున్నాను నాకు అనిపిస్తుంది. ఎందుకు పని చేస్తలేదు? అచ్చా వారే లేదా, సూడోసు కొట్టాలేమో. సూడోసు cd space var/www/html. oh fishy why so like this? It's in the under user I believe /root ls cd space var war కరెక్టే ఉంది. cd space var
ఏమంటారు ఇంతకుముందు వచ్చింది ఇప్పుడు వస్తలేదు ఏంద్రా ఆకి కారా యూజర్ డేటా లాభమైందే కరెక్ట్. అసలు ఇదంతా చేసిన బదులు అలా రాసేసి ఇలా డైరెక్ట్ వచ్చేసి అయిపోతుండే. మళ్ళీ ఇదంతా బదులు కదా. అవును. సో నాకు తెలిసి లైనెక్స్ వల్లనేమోరా మరి, విండోస్ లో వస్తుందేమో. ఆ విండోస్ అవన్నీ వస్తాయి రా, విండోస్లో రా, విండోస్ చేయకూడదు. విండోస్ చేస్తే ఏమొస్తుంది రా అంతా మన లైనెక్స్లో రావాలి కానీ. ఇది ఏంద్రా మళ్ళీ పోయింది అయింది మళ్ళీ పోయింది డబ్ల్యూలో ఉంది ఇలా. ఇది ఆడుకుంటుందిరా మనతో. అది ఎనేబుల్ చేసినామా బ్రో మరి? చేసినాం బ్రో. HTML ఐఫోన్ అని వెబ్సైట్ వస్తుంది ఇప్పుడైతే. వెబ్సైట్ వస్తుంది కానీ ఏంటంటే మనకు కావాల్సింది హోస్ట్ నేమ్ క్యాట్ index.html హలో వరల్డ్ అని వస్తుంది. సో నానో index.html క్యాట్తో ఏమవుతుందంటే అది జస్ట్ చూపిస్తుంది అంతే, ఏముంది అందులో. నానోతో ఎడిట్ చేసుకోవచ్చు ఇలా. హోస్ట్ అని పెడతావా? డాలర్స్ అయిన హోస్ట్ నేమ్ ఇక్కడ పెట్టవచ్చు కానీ అవుతుందా అవ్వదు కదా, అవుతుందా అవ్వదో డౌట్. డాలర్ హోస్ట్ నేమ్ ఆఫ్ చేయొద్దు, ఇది ఆఫ్ చేయకుండా అట్టనే పెట్టి కనెక్ట్ చేద్దాం. కంట్రోల్ XY మీద క్లిక్ కొట్టి ఎస్ కొడితే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు కొట్టు క్యాట్ కొట్టి చూడు, క్యాట్ ఇండెక్స్ కొట్టి చూడు తెలుస్తుంది. ఓకే ఎట్ట పోయింది ఇది? అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది. హోస్ట్ నేమ్ అని వచ్చింది. హోస్ట్ నేమ్ అని వచ్చిందా? వచ్చింది యారా, హోస్ట్ నేమ్ అని వస్తుంది. హోస్ట్ నేమ్ అంటే యూజర్ నేమ్ రావాలా? హోస్ట్ నేమ్ అని వస్తుంది, అది కావద్దు మనకి, IP అడ్రస్ రావాలా. మళ్ళీ నువ్వు రాసింది అదే కదా అలా, రాసింది వచ్చింది. అవ్వ సరే ఆగు, ఇంకో ఫైల్ రాద్దాం. నేను ఇండెక్స్ .html సారీ ఎకో స్లాష్ ఓపెన్ parenthesis hello world డాలర్ ఏమోటాలి హోస్ట్ నేమ్. ఓకే ఇది ఇక్కడే సేవ్ అవ్వాలి. home.html ఇది పనిచేసే డౌట్ కానీ పెడదామైతే పెడుతున్నా. ఓకే సో ఒకసారి క్యాట్ home.html ఫిష్ కాదు, సంథింగ్ ఇక్కడ మిస్టేక్ అవుతుంది. అచ్చా మనకి ఎందుకు పనిచేయదు తెలుసా అది? ఇగో ఇది ఉంది చూసినావా, /y అని పెట్టలేము మనం అక్కడ. అరే అప్డేట్ దగ్గర అప్డేట్ దగ్గర /y అని పెట్టలేము. సో అందుకే పనిచేయదు. -y ట్రై చేద్దాం. -y పెట్టి చాలు. ఒకటైతే అయిపోయింది, హోస్ట్ నేమ్ అని ఉంది లైట్. చూద్దాం ఇది అట్లా చేద్దాం. స్టేటస్ స్టార్ట్ లోనే ఉందిలే. స్టాప్ ఎందుకురా, అలా రాస్తుంది ఎట్లా రాసినా కానీ అయితే. ఓకే ఇలా యూజర్ డేటాలో అప్డేట్ చేస్తా అంటున్నావా?
ఓకే. వీళ్ళు వచ్చిందంటే ఇక వాళ్ళ లొల్లి అవసరం లేదు కదా. కొన్ని ఉంటాయి రా, ఎట్లా ఏంటంటే యూజర్ డేటా అని, రిమోట్ కమాండ్ అని ఒకటి కొన్ని ఉంటాయి. ఎస్ఎస్ఐ సిస్టమ్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది, ఏడబ్ల్యూ సిస్టమ్ మేనేజర్. అది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మన కాన్సెప్ట్లో. ఆ సిస్టమ్ మేనేజర్లకి మనం కమాండ్స్ అన్నిటివి ఎగ్జిక్యూట్ చేస్తాం, ప్యాచెస్ ఇన్స్టాల్ చేస్తాము సిస్టమ్స్లలో. సో అట్లా అవి ఉంటాయి అన్నమాట. సో అవి నేర్చుకోవాలి కరెక్ట్ ఫస్ట్. సో యూజర్ డేటా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. అప్డేట్ ఏది ఇలా అగో ఎం ఇన్స్టాల్ ఐఫోన్ ఐ పెట్టు ఐఫోన్ వై, స్పేస్ వై. ఇక్కడ కూడా వై అడిగింది ఒకసారి, అది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఐఫోన్ వై. వై అంటే ఎస్ అనా, ఎస్ గోనా? ఎస్ గో అని. ఓకే, లుక్స్ ఫైన్. సరే ఓకే ఓకే ఓకే, సేవ్ ఇట్. స్టార్ట్ చేయగానే రన్ అయిపోవాలి. అబ్రా కాదు అబ్రా, కుల్ జాసిద్ సిమ్. సాయితగాడు ఏం చేస్తున్నాడు రా? వాడు ఏం చేసాడు, వాడు రోజు ఆఫీస్ పోయేసి వస్తాడట. అరే మొన్న వీడియో పెట్టిరా నాకు వాట్సాప్లో. అరే కాదు, నేను అయితే సౌండ్ వస్తే పిచ్చర్ అయిపోయినారా. అరే అందరు నేను హెడ్సెట్ పెట్టలే, నేను కూడా అయ్యా ఎవరు చూడలే, అయ్యా ఓపెన్ చేయలే, ఓపెన్ చేయలేదు. నేను వాడు ఏదో కార్ బొమ్మ పెట్టిండు కార్ కదా. అనగానే నేను కూడా కారేమో ఏదైనా ఉందేమో అనుకున్నా. కారు ఎంతనో పైసలు అంట అంటే నేను ఓపెన్ చేద్దాం అనుకున్నా. నేను కూడా ఓపెన్ చేసేసరికి వామ్మో జరసేపు నాది కూడా ఇక సౌండ్ కే దడ పుట్టింది అడా. ఫుల్ వాల్యూమ్ ఉంటారు నా ఫోన్ కూడా. నాది కూడా అమ్మా పెట్టింది శివగాడరా పెట్టింది. ఇట్లాంటివి చేశాను తీట లెక్కలు. కృష్ణ ఏమన్నాడు? కృష్ణ వాడు చూసాను స్టన్ అయిపోయినాడు, బుక్ అయిపోయినారా. అయ్యా అరే కానీ నాది కూడా రా, నిజం అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అమ్మా వాడు ఏం గుడ్ కండిషన్ అంటే కండిషన్ వీడియో రా నీకు పెడదాం అనుకున్నా, వాళ్ళు ఎందుకని పెట్టలేరా. డిఫరెంట్ ఉంది మొత్తం ఇక ముంగట కారు బొమ్మ ఉంటది బ్రో. ఆ కార్ సేలింగ్ అని చెప్పి పెట్టిండు, కార్ ఈజ్ ఫర్ సేల్ అని చెప్పి పెట్టిండు. ఇన్ గుడ్ కండిషన్ 30,000 రూపీస్ ఓన్లీ అని చెప్పి పెట్టిండు. ఓపెన్ చేసినాం, ఓపెన్ చేయగానే కదా సౌండ్ ఫస్ట్. ఇద్దరు ఉన్నారు కదా ఇంకా మొత్తం ముగ్గురు. ట్రికీ అవుతుంది ఆడ. ఇంకా చెక్స్. అరే హలో ఇది కూడా కిందది కూడా చేసారా, స్టాప్ చేసి పైన వర్కౌట్ అవుతుంది తెలిసి కింద చేస్తా. సరే సరే ఆగు అయితే ఆగు. రేపు నుంచి పీపీటీలో చెప్తాం మనం, మజా వస్తుంది. అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ బట్టి చెప్తే నీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కొన్ని మర్చిపోతున్నా అనిపిస్తుంది పాయింట్లు, అంటే అవన్నీ మర్చిపోకుండా అలా చెప్తే బాగుంటుంది. పంపించిన పీపీటీలు ఉన్నాయి కానీ అవి పంపించిన పీపీటీలు ఉన్నాయి కానీ ఎందుకు వస్తలేదురామా? ఒక్కసారి ఒకటి చూద్దాం, లాస్ట్ ఫైనల్. జిమ్ అప్డేట్
అసలు ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు బ్రో కదా. అంతా కరెక్ట్గానే ఉంది కానీ ఎంత ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. సో ఇక్కడ చూడు వీడు కరెక్ట్గా వేసిండు అంతే, అదే వేసిండు. బిన్ బ్యాష్ స్లాష్ బిన్ బ్యాష్. ఓకే నిన్న ఎక్స్క్లమేషన్ ఇవన్నీ ఇవ్వలే అనుకుంటా బ్రో, నిన్న వర్క్ అయింది కదా మనకి. అంటే నువ్వేది హోస్ట్ నేమ్ గురించి అంటున్నావా? హోస్ట్ నేమ్ గురించి కాదు బ్రో, ఇది మామూలుగా అసలు యూజర్ డేటా పనిచేస్తుంది. అసలు యూజర్ డేటా అది కమాండ్ పనిచేయాలి కానీ ఇది పని చేయట్లేదు, ఎందుకో అర్థమవుతలేదు. అరే వీడు మ్యూట్ అయినా పెట్టుకోపోతలేదు. అదే డే మ్యూట్ పెట్టరా. ఆగు. అరే ఏమో జనరేటర్ మంచిదే కానీ మ్యూట్ పెట్టరా బాబు. అరే మనం పెట్టగలుగుతామా బ్రో వీడికి? హోస్ట్ అయితే పెట్టొచ్చు బ్రో, అంటే వాడు హోస్ట్ కదా, ఒకవేళ నువ్వు కానీ నేను కానీ హోస్ట్ ఉంటే అని మ్యూట్ చేయవచ్చు. ఆహా ఓకే ఓకే. జొన్న రొట్టె గురించి మాట్లాడు. వాడు సౌండ్ తక్కువ పెట్టుకోమంటుండు కానీ వీడేమో సౌండ్ పెడతాడు, మ్యూట్ పెడతాడు. అరే ఏమైందిరా? అరే మీ తమ్ముడు ఏదో అడుగుతుంది కదా ఈరా. అరే మ్యూట్ పెట్టామనుకో మర్చిపోయినారా, అటు పోయిన ఉంటాయి. జొన్న రొట్టె గురించి మళ్ళీ చూడు పిండి లేదంట, తెమ్మంటే వాడు పోతలేడు. నాకేమో రోజు తినబుద్ధి తింటారా? అయితే లేదు. మా మమ్మీ తింటాం రా, షుగర్ కదా. అచ్చా. ఇక నాకేమో తినబుద్ధి అయితే ఆ పిండి ఏమో అయిపోయిందంట. సరే అందరికి అది మంచిదేగా చేయిపో అన్నాం. మొన్న తీసుకున్నాండి జొన్నలు, అచ్చా. ఇప్పుడు అందరు అవే తింటుర్రా, హెల్త్ కి మంచిది. మీ ఇంట్లో కూడా వేస్తురా పృథ్వీ? డాడీకి చేయాలిగా. మా ఇంటి చపాతీలే ఉన్నాయి, జొన్న రొట్టెలు మాకు రావు. చెయ్యాలిరా, కానీ అవే మంచిరా. మంచిదే కానీ ఏమో అది ఎట్లా ఎట్లా చేస్తారో పిండి మా ఇంట్లోకి పట్టించి ఇవన్నీ. రాదంట. చాలా ట్రై చేసినాం 2-3 సార్లు కానీ రాలే, వర్కౌట్ కాలే. ఇక అది గట్టిగా అయిపోతున్నాయి, చాలా ఫుల్ గట్టిగా అయిపోయి తినలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం. అది అరే. చేయనీకి రావాలి అది. వాళ్ళు మంచిగా చేస్తారు, అది. మస్తు ఉంటాయి, మంచిగా మెత్తగా అవుతాయి. అంటే అల్ల ఈ పిండి కూడా కొంచెం కలపాలిరా, అప్పుడు మంచిగా వస్తాయి. అచ్చా ఏదో పెద్ద నువ్వు చేస్తున్నట్టు ఏ పో. పడ్డది అదే మళ్ళా. అరే ఏ పోతే పా. అరే ఈరోజు నాకు 7కి ఉందిరా రాకేష్. అదే నాకు కూడా గుర్తులేదు, నువ్వు 5:30 అని చెప్పేదాకా. ఎందుకు 4:30 అట్లా నిన్న మరి చూసినా. అట్లా? ఎందుకు రేపు మరి? ఈ ఒక్క రోజు ఒక అంటే ఆయన వేరే వాళ్ళు లీవ్ లో ఉన్నారా? లీవ్ లో ఉన్నాడు. మ్మ్. అట్లా ఒక్కొక్కరిది 7 ఉన్న వాళ్ళని 10కి వేసిండు, 5:30 వాళ్ళని 7కి, 4:30 వాళ్ళని 5:30కి అట్లా. బతికినాటనే చేస్తా లేకపోతే చెయ్య. అలస్ చూడు కార్తీక్ గారు ఫస్ట్ టైం బిజీగా ఉన్నాడు. చూడొచ్చు తర్వాత అరే బ్యాన్ చేసిరేమో కదరా అది పబ్జి. అయితే అంటున్నారు అవ్వలే. అవ్వలేదా? అవ్వలేరా? అవ్వలే. చేద్దాం రా కార్తీక్, సాయంత్రం ఇంటికి వచ్చినాక చెప్పు. ఎన్ని గంటలకు పోతున్నావు? ఏంది రాత్రిరా? పొద్దున అది రాత్రి ఇంటికి ఎన్ని గంటలకు పోతున్నావు అంటున్నా. 7 వచ్చినాక ఇంటికి పోయినాక ఫోన్ చేయి. ఈరోజు కొంచెం వర్క్ తక్కువనే ఉంటది. వర్క్ తక్కువనే ఉంటారా అలా వేస్తే వేద్దాం. నువ్వు ఖాళీ అయినాక ఫోన్ చేయి. అరే వేస్తే వేద్దామంటే గెలిదంటది రాదే. ఏం రా? డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడాక ఇక్కడ. సరేనా? సరేరా. ఏం రా వేసేది కదా.
సర్వీస్ నేమ్ యూజర్ డేటా పని చేస్తలేదు ఇప్పుడైతే. అది పని చేస్తుంది, మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. అరే కదా ఉండే కదరా నీ దగ్గర నోట్స్ అప్పుడు, అదేమైంది? అది ఆ ల్యాప్టాప్లో ఉంది. అది ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మూడు లేదు నాకు హిస్టరీ. ఇవాళ డ్యూటీ లేదా? ఉంది ఉంది కానీ ఇప్పుడు సాయంత్రం ఓపెన్ చేస్తే ఇప్పుడు ఓపెన్ చేయాలి. పర్ఫెక్ట్. ఏ అవ్వ ఎల్ఎస్. అరే 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 ఓకే, ఈ స్లాష్ ఎందుకు వస్తుందిరా మధ్యలో? ఎగ్జిట్. నిజంగా ఈ కమాండ్స్ నేర్చుకున్నాం అనుకో ఫుల్ చాలా నేర్చుకోవచ్చు తెలుసా. సో ఫైన్, ఇప్పుడు అవును క్రియేట్ bro, అయిపోయింది. Linux మొత్తం నేను ఏమంటారు వర్చువల్ చేసుకున్నా, 2-3 ఫ్లేవర్స్ వేసిన. అచ్చా వాడు బ్రో చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటున్నా. సో ఇది అయిపోతే ఇంకా మీకు అది నేర్పిస్తా, మజా వస్తుంది. అది చాలా బాగా చాలా బాగుంది ఇప్పుడు. సాయి ఫ్లేవర్స్ వేసుకున్నా అంటారు 2-3 ఫ్లేవర్స్ అంటే లినక్స్ లో వచ్చిందిరా. కానీ అలో వరల్డ్ ఒకటే వచ్చిందా? ఆ పోనీ తీరా వచ్చిన కాడికి చాలు. అంతే. అది కూడా అరే వాడు ఇంటర్వ్యూలో ఏం ప్రోగ్రామ్ అడగడు కానీ తెలియాలి వస్తుంది, మనకి. తెలియాలంతే. బేసిక్ కమాండ్ తెలిస్తే సరిపోతుంది. బేసిక్ ఇది ఇప్పుడు కూడా రాలేదురా ఇంకా. దరిద్రం రాలే. నుంచి ఒక కాపీ. ఇంకోసారి దీన్ని మామూలు కనెక్ట్ అయ్యి చూపిస్తా. కాపీ మన విండోస్ రూట్లోకి వెళ్ళిపోయి దీని నుంచి ఎగ్జిట్ కొట్టేసి ఇక్కడ మనం దీన్ని కూడా ఎగ్జిట్ కొట్టేసి Ctrl+Shift+V ఎంటర్, ఎస్ ఎంటర్. తర్వాత వచ్చేసినాం. ఎం అప్డేట్ -y. ఓకే, అప్డేట్స్ ఏం లేవంట ఇప్పటికైతే. సో ఇంకా సూడోస్కి పోవాలేమో కదా ఫస్ట్. రూట్లోకి వెళ్తేనే అప్డేట్ అది ఇన్స్టాల్ అవుతుంది. ఎం అప్డేట్ -y లోడ్. ఓహో అయినట్ట. ఓకే ఫైన్. ఎం ఇన్స్టాల్ httpd -y. ఓకే ఎం అయిపోయింది కదా. సర్వీస్ http స్టార్ట్. సర్వీస్ httpd స్టార్ట్. ఓకే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ Echo. వెబ్సైట్ రాయాలి. ఎకో హలో వరల్డ్. ఇక్కడ ఏం పెడదామంటే నంబర్ 2 లేకపోతే హలో వరల్డ్ కాకుండా వేరేది ఏమైనా పెట్టు బ్రో. నంబర్ 2 అంటే బాగుంటుంది బ్రో. అక్కడ నంబర్ 2 ఒక దాంట్లో ఏమో హోస్ట్ నేమ్ అని పెట్టినాము, ఇంకో దాంట్లో వేరేది పెట్టినాము. సో అట్లా మనకి డిఫరెంట్ తెలుస్తుంది అనమాట. డిఫరెంట్ తెలవడానికి అంతే. ఈ వేరియబుల్ 3 మారుతున్నాయా లేవో తెలుస్తాయి కదా. 3 వాడుతున్నాయా లేవో తెలుస్తుంది. సో www.html/index.html. పర్ఫెక్ట్. ఎగ్జిట్. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ కొడదాం. అది వస్తుందో తెలియదు. మళ్ళీ కాపీ. పర్ఫెక్ట్ వస్తుంది. సో 3 పని చేస్తున్నాయి ప్రజెంట్ అయితే. ఓకే ఎగ్జిట్ కొట్టేసిన ఎందుకని. సో ఈ మూడింటిని మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి అటాచ్ చేయాలి. అంటే 3 కలిపి యూజర్స్ ఒకటి అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనము లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, జస్ట్ లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది మూడింటి మధ్యలో. ఓకే సో ఈ మూడింటి మధ్యలో లోడ్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నాం. ఒక్కసారి లోడ్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం నిన్న క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ చూసినాం కదా, ఈరోజు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఒక డిఫరెన్స్ ఉంటుంది, మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్లా మనం టార్గెట్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏది వాడతామంటే ఈ సెక్యూరిటీ గ్రూప్స్ వాడతాం. హలో ఇదే సెక్యూరిటీ గ్రూప్ వాడగా నిన్న మనం ఇలా క్రియేట్ చేసినాం కదా లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్. కానీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ టార్గెట్ గ్రూప్ వాడతాం. ఓకే గ్రూప్ క్రియేట్ చేస్తాం దాన్ని. ఈ గ్రూప్ లోపల మన ఇన్స్టెన్స్ యాడ్ చేస్తాం. ఆ తర్వాత ఆ టార్గెట్ గ్రూప్ని మన లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేస్తాం. ఓకే ఒకదానికి ఒకటి లింక్. సో అదే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కూడా సేమ్.
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేస్తున్నా, దీనికి పేరు ఇచ్చేసాయి ఏఎల్బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, షార్ట్ ఫామ్. సో IPv4 అడ్రస్ ఇస్తున్నా, ఇక్కడ పోర్ట్ నెంబర్ 80 ఓపెన్. ఇక్కడ ఆటోమేటిక్ చూపిస్తుంది. ఇంతకుముందు అయితే మనం దాంట్లో ఓపెన్ చేసేవాళ్ళం కదా పోర్టు, అవునవును. ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తుంది లిజనర్. ఓకే, ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మూడిట్లు ఉన్నాయి. ఓకే, 3 సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది గ్లోబల్ ఆసిలేటర్ చెప్తా, ఇది పెద్ద కాన్సెప్ట్ ఇది మళ్ళీ. సో ఇప్పటికైతే వదిలేస్తున్నాం అది లైట్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు చూడు, ఇది ఒక సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయమంటుంది, కానీ ఇది ఈ సెక్యూరిటీ గ్రూప్ కాదు. సో ఇది డిఫాల్ట్గా యాడ్ చేసుకోమంటుంది. సో ఈ సెలెక్ట్ చేస్తున్నాను నేను. అప్పటికైతే ఇది పనికిరాదు, దేని గ్రూప్ పనికిరాదు, కానీ ఎందుకైనా మంచిగా సెలెక్ట్ చేస్తున్నా. మనం టార్గెట్ గ్రూపే సెలెక్ట్ చేయాలి యాక్చువల్గా అయితే. ఆ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయమని చెప్తుంది. న్యూ టార్గెట్ గ్రూప్. ఈ టార్గెట్ గ్రూప్లో పేరు ఇవ్వాలి, ALB టార్గెట్ గ్రూప్. ఓకే, టార్గెట్ ఏం లేదు, జస్ట్ దాంట్లో దీని డిఫరెన్స్ ఏంటంటే దానిలో ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, దీని టార్గెట్ గ్రూప్ ఉంటుంది అంతే. సో దీన్ని ఇన్స్టెంట్ వైజా IP అడ్రస్ వైజా అని చూస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇన్స్టెంట్ చూస్తాము. తర్వాత ల్యాండా ఫంక్షన్ కూడా ఉంటుంది, అది ఏందో నేను చెప్తాను. ఓకేనా? సో ల్యాండా ఫంక్షన్ చాలా పెద్ద కాన్సెప్ట్ AWSలో. సో ఇప్పుడు మన EC2 ఎట్లా, EC2కి ఈక్వల్గా ల్యాండా ఫంక్షన్ ఉంటుంది, అంత పెద్దది. సో అది తెలుసుకోవాలి నువ్వు. ఇది EC2 అయిపోయిన తర్వాత నేను VPC చెప్తా, VPC చెప్పిన తర్వాత ల్యాండా ఫంక్షన్ చెప్తా. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఎట్లా ఒక దాంతో ఒకటి. సో ప్రోటోకాల్ HTTP పోర్ట్ నెంబర్ 80, అంటే మనం ఈ టార్గెట్ గ్రూప్లో మెన్షన్ చేస్తున్నాం ఈ పోర్ట్ నెంబర్ 80 HTTP. ఇక్కడ పాత్ ఏంటంటే స్లాష్ అని పెట్టవచ్చు, లేకపోతే index.html, అన్నిటికీ సేమ్ పెట్టినాం కదా మనం, index.html అని. అది index.html అని కూడా పెట్టవచ్చు. యాజ్ ఆఫ్ నో నేను రూట్ అని పెడుతున్నా. ఏం చేస్తుంది అంటే index.html పేజ్ కనుక ఒకసారి కనిపించకపోతే కానీ, మిస్ అయితే కానీ, అప్పుడు హెల్త్ చెక్స్ అనేది రెడ్ కలర్ అయిపోతాయి. అక్కడ హెల్త్ చెక్స్ 2x2 అని వచ్చింది కదా, దీంట్లో కూడా హెల్త్ చెక్స్ ఉంటాయి. ఆ హెల్త్ చెక్స్ అనేటివి కరెక్ట్గా లేకపోతే రెడ్ కలర్ అయిపోతుంది. అప్పుడు మనకి చేస్తుంది. ఇది ఏమంటుందంటే టార్గెట్ గ్రూప్ కెనాట్ హ్యావ్ ద క్యారెక్టర్స్ లెటర్స్. ఓకే, అండర్స్కోర్ పెట్టండి, స్పేస్ రాదనుకుంటా మోస్ట్లీ. ఓకే, ఒక నిమిషం. నెక్స్ట్ అయినా వస్తలేదా ఎందుకు? ఇది కెనాట్ కంటైన్ అంట, అది స్పెషల్ క్యారెక్టర్స్ ఉండదు. స్పెషల్ అంటే క్యాపిటల్స్ ఉండదేమో. అండర్స్కోర్స్ ALB టార్గెట్ గ్రూప్ అని మొత్తం ఇచ్చే ఒకేసారి చూద్దాం. ఓకే, యా కరెక్ట్ బ్రో. ఇక్కడికి వచ్చిందామా, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఇన్స్టెన్స్ కనిపిస్తాయి. ఇన్స్టెన్స్ యాడ్ చేయండి టార్గెట్ కంటది. కింద చూడు మనం క్రియేట్ చేసిన 3 ఇన్స్టెన్స్ ఉన్నాయా, దీని మీద క్లిక్ చేసి యాడ్ కొడతాం. యాడ్ కొట్టగానే పైకి వచ్చేస్తాయి అవి. ఓకే, యాడ్ అయిపోయినాయి ఇప్పుడు దీనికి. నెక్స్ట్. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్. క్రియేట్ అయిపోయింది మన ALB. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్లో ALB కనిపిస్తుంది, కింద టార్గెట్ గ్రూప్లో మనం క్రియేట్ చేసిన టార్గెట్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా ఇన్స్టెన్స్ యాడ్ చేయాలనుకుంటే ఎక్కడ యాడ్ చేస్తావు అంటే టార్గెట్ గ్రూప్లో యాడ్ చేస్తావు. ఓకే ఓకే ఓకే. సో దీన్ని క్లిక్ చేస్తే నీకు కింద ఓకే టార్గెట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీకు ఇన్స్టెన్స్ కనిపిస్తుంది. రిజిస్టర్ టార్గెట్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేయాలి కొత్తవి ఏమైనా ఉంటే. ఓకే, ప్రస్తుతానికి ఇవి ఇనిషియలైజ్లో ఉన్నాయి స్టేటస్లా. ఇవి హెల్త్ చెక్స్ అన్నీ జరిగి మంచి స్టేటస్కి రావాలి. సో అప్పుడు వస్తేనే అప్పుడు మనకి ఇది లోడ్ బ్యాలెన్సర్ స్టార్ట్ అవుతున్నట్టు, పనిచేస్తున్నట్టు. ఓకే ఓకే. సో ఇక్కడ మనం పని చేస్తూ అరే ఇవాళ కూడా అరుణ్ గారు లీవ్ లో ఉన్నాడు రా. మెసేజ్ చేసిండు ఇప్పుడే, ఐఎమ్ ఆన్ లీవ్ టుడే నాట్ వెల్ అంట. సో ఇది కాపీ. నువ్వు ఎందుకు మెసేజ్ చేసినావు? జాగ్వర్స్ లో పెట్టినాడు, హైదరాబాద్ జాగ్వర్స్ లో టీమ్. ఓకే ఓకే. సో ఒకటి పని చేసిన స్టార్ట్ అయింది, ఇంకోటి చూద్దాం. ఒకటైతే పని చేస్తుంది ప్రజెంట్ అయితే, ఇంకా 2-3 యాక్టివేట్ కానీ టైం పడుతుంది, కొంచెంసేపు ఆగాలి. టార్గెట్స్ ఇన్ సర్వీస్లోనే ఉన్నాయి, ఇంకా ఇనిషియల్లో ఉన్నాయి. ఇటు ఈ స్టేటస్ అన్నీ అప్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఒకటే రన్నింగ్లో ఉంది ప్రజెంట్, ఎందుకంటే పని లేదు మనకి. కట్
ఓకే కదా, క్లియర్ కదా ఏఎల్బి, చాలా సింపుల్ ఏఎల్బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. అదే ప్రాక్టికల్ గా చేస్తే మోస్ట్లీ గుర్తుంటది బ్రో. సో చూడు నిన్న ఇక్కడ మొత్తం నువ్వు చెప్పినావు కదా ప్రాక్టికల్ గా, సో అది బాగా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఇట్లా ఇట్లా చేయాలని లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు చూడు హెల్త్ చెక్స్ ఇది. ఇప్పుడు హెల్త్ చెక్స్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి ఒక్కసారి. సారీ. సో ఇక్కడ మనం ఇది రిఫ్రిజరేషన్ చేంజ్ అవుతలేదు, ఎందుకంటే స్టిక్కీనెస్ చెక్ చేయాలి మనం ఇప్పుడు దీన్ని. అంటే ఎంతసేపటి దాకా దీంట్లోనే ఉండాలని చెప్పి ఒకటి ఉంటుంది ఇక్కడ. సో అది స్టిక్కీనెస్ ఎనేబుల్ అయి ఉందా చూడాలి. డిలేస్, స్లో స్టార్ట్ డ్యూరేషన్. ఓకే, కింద చూడు స్టిక్కీనెస్ అని కింద లాస్ట్ కి స్టిక్కీనెస్ ఎనేబుల్ లేదు, అందుకోసం స్టిక్కీనెస్ ఎనేబుల్ లేదు. Duration. కానీ ఇది చేంజ్ అవ్వాలి, ఎనేబుల్ లేదు 5 కాబట్టి. సెకండ్స్ 5 సెకండ్స్ కి పెట్టరా, ఎనేబుల్ చేస్తేనే అయ్యేది. 5 సెకండ్స్ కి పెట్టి చెప్తా. కింద ఒక్క నిమిషం రా. ఎనేబుల్ 5 సెకండ్స్కి ఏం లేదు. సెకండ్స్ ఉంది అక్కడ. సెకండ్స్, ఓకే 2 సెకండ్స్, సేవ్ ఇట్. మారాలి, ఇది మారట్లేదు అంటే సంథింగ్ ఏదో ఎక్కడో ఏం తప్పు జరగలేదు, కరెక్ట్గా ఉంది కానీ ఏదో సంథింగ్ ఎక్కడో. సెక్యూరిటీ గ్రూప్స్ అనుకుంటా బ్రో. మేబీ ఒక్కసారి చెక్ చేద్దాం. అన్నిటికీ ఒకటే సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చినాను కూడా కదా బ్రో. అంటే లోడ్ బ్యాలెన్సర్ కి దీనికి సేమ్ ఇవ్వాలి కదా సెక్యూరిటీ గ్రూప్. అది ఎప్పుడంటే మనం అక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ వద్దనుకుంటే దానికి, అంటే పబ్లిక్గా ఈ ఇన్స్టెన్స్ యాక్సెసిబుల్ కాకూ ఉండాలి అనుకున్నప్పుడు. ఒకసారి చూద్దాము. ఇది కాపీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇక్కడ పేస్ట్ చేద్దాము. ఎంటర్ కొడితే హోస్ట్ నేమ్ వస్తుంది. ఇది పనిచేస్తుంది, మేమైతే యాడ్ అయితే చేసిన కరెక్ట్గానే ఉంది. కానీ అది చేంజ్ అవుతుంది, ఆ చేంజ్ కొంచెం టైం పడుతుందేమో. అంటే ఎక్కడో ఒక సెట్టింగ్ ఉంది, అంటే ఏంటంటే 300 సెకండ్స్ అనేది ఉంది కదా, అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందేమో. ఇది హలో ఉంది, ఇక్కడ హలో హోస్ట్ నేమ్ అని ఉంది, ఒక దాంట్లో ఏమో నెంబర్ 2 అని ఉంది. సో ఇవి చేంజ్ అవ్వాలి, చేంజ్ అవుతుంది యాక్చువల్గా. బట్ యాజ్ పర్ ద లోడ్ చేంజ్ అవుతుంది అని అప్లికేషన్ అనుకుంటున్నాను నాకు తెలిసి. యాజ్ పర్ ద లోడ్ ఇట్ షుడ్ బి చేంజింగ్. సో ఒక్కసారి దీంట్లో చూడు, ఇక్కడ టార్గెట్ గ్రూప్స్కి అటాచ్ అయి ఉంది ఇది. ఫైన్, గుడ్ టు గో. ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్ అని. ఓకే, ఒక్క నిమిషం బ్రో, ఒక చిన్న లాజిక్ మర్చిపోయినా నేను ఇక్కడ. మొన్న మనము లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్లో ఏం పెట్టినాము, మనము క్రియేట్ చేయలేదు ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్. ఒక లోడ్ బ్యాలెన్సర్ అని సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసినాము. ఆ లోడ్ బ్యాలెన్సర్ అనే సెక్యూరిటీ గ్రూప్, ఒక్క నిమిషం ఆగు, ఇది కదా లోడ్ బ్యాలెన్సర్ అనే సెక్యూరిటీ గ్రూప్. పోర్ట్ నెంబర్ 80 ఎనేబుల్ అయి ఉంది. సో ఇక్కడ వీడి ఇన్స్టెన్స్కి ఏమున్నాయి, కొత్తది వెబ్ సర్వర్ అని క్రియేట్ చేసినాం కదా. వెబ్ సర్వర్, ఓకే, వెబ్ సర్వర్, ఓకే ఫైన్, కరెక్ట్గానే ఉన్నాయి, నో ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో వెబ్ సర్వర్ అనే దాంట్లోకి పోయి అలా కనిపించకుండా ఉండాలంటే జస్ట్ దీన్ని క్లిక్ చేసి ఈ టీసీపీ ఉంది కదా దీన్ని ఎడిట్ చేసి వీటిలలో డిలీట్, ఇక్కడ కిందికి వస్తే నీకు లోడ్ బ్యాలెన్స్ సెక్యూరిటీ గ్రూప్ కనిపిస్తుంది. అదే బ్రో 73F అని ఉంది చూడు. లోడ్ బ్యాలెన్స్ సెక్యూరిటీ గ్రూప్ కనిపిస్తుంది. జస్ట్ ఇది పెట్టేసి సేవ్ కొట్టేసారు. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏంటంటే వీటి నుంచి మనం రిఫ్రెష్ కొడితే రాదు, లూప్ అయిపోతుంది. వీటి నుంచి రిఫ్రెష్ కొడితే రాదు, లూప్ అయిపోతుంది. లోడ్ బ్యాలెన్సర్ ఐపీ కొడితే అప్పుడు వస్తుంది.
కొంచెం చేంజెస్ రిఫ్లెక్ట్ కానీ టైం పడుతుంది ఇక్కడ. ఎందుకు పడుతుంది నాకు అర్థమవుతుంది, కానీ చేంజెస్ రిఫ్లెక్ట్ కానీ కొంచెం టైం పడుతుంది. సో కొంచెం వెయిట్ చేయాలి. టార్గెట్ గ్రూప్లోనే ఇచ్చినాం కదా, టార్గెట్ గ్రూప్, ఎస్ టార్గెట్ గ్రూప్స్. ఇక్కడ మనం స్టిక్కీనెస్ ఎనేబుల్ చేసుకుంటే అట్లా 2 సెకండ్స్కి ఉంటుంది. డీరిజిస్టర్ ద డిలే అనేది ఉంది సంథింగ్, అది తగ్గించి చూద్దామా. ద టైమ్ టు వెయిట్ ఇన్ ఫ్లైట్ రిక్వెస్ట్ కంప్లీట్ వైల్ డిగ్రీ టార్గెట్ టు ద టైమ్ ద స్టార్ట్ ట్రైన్. అచ్చా ఇది లైట్లే. ఇది ఏంటంటే మనం ఒకవేళ మన ఇన్స్టెన్స్ ఏమంటారు హెల్త్ చెక్స్ వర్కౌట్ కాలేదనుకోండి, హెల్త్ చెక్స్ వర్కౌట్ కాకపోతే అది ఎంతసేపటికి డ్రైనింగ్ స్టేట్ అంటే ఇన్స్టెన్స్ పని చేయట్లేదు అని చెప్పి పోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే 1 సెకండ్ పోతుంది, మళ్ళీ సెకండ్ మినిట్ వచ్చేస్తుంది కదా, అప్పుడు ప్రతిసారి అలర్ట్లు జనరేట్ చేయలేదు కదా సిస్టమ్. సో అది 300 సెకండ్స్ వెయిట్ చేయి. 300 సెకండ్స్ కూడా సేమ్ అదే స్టేట్లో ఉందంటే నాకు అప్పుడు అలర్ట్ పంపించు అని అర్థం. ఓకే. సో అలా ఉంటుంది, ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది ఆడ అది. సో ఇది ట్రై చేయండి ఒకసారి, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నీకు యాక్సెస్ ఇస్తా. ఇది అయిపోయిన తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్పేసి కంప్లీట్ చేద్దాం. ఓకే ఇప్పుడు చేసే బ్రో, కంప్లీట్ చేసినాక అప్పుడు చూద్దాం ఇది. ఓకే. సో సింపుల్ ఏం లేదు, ఆటో స్కేలింగ్ గ్రూప్ మీద కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయాలి. ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అంటే ఏంటంటే మాన్యువల్గా మనం ఇన్స్టెన్స్ యాడ్ చేయకుండా కెపాసిటీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, ఎక్కువ మంది కస్టమర్స్ మన వెబ్సైట్కి వస్తుంటారో ఆ కెపాసిటీకి తగ్గట్టుగా మనము ఇన్స్టెన్స్ని యాడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి, సింపుల్గా ఏం లేదు, జస్ట్ లాంచ్. ఎప్పుడు ఏది లాంచ్ చేసినా దానికి ఒక పేరు ఇవ్వాలి, ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే, ఏఎస్జి అని దీని పేరు. ఓకే, ఇక్కడ మనము ఏ మైన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ మనకు ఒక టెంప్లెట్ వస్తుంది, ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనము యాక్చువల్గా. సో అక్కడ చూపిస్తాను నీకు అది. ఫస్ట్ అయితే ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుందాము. స్లో ఉన్నట్టు అనిపిస్తుంది, నీకు ఏమైనా అనిపిస్తుందా అట్లా? నాకు అంతేం లేదు బ్రో. అవునా? అచ్చా, ఓకే ఫైన్. స్టార్ట్ విత్ టెంప్లెట్. అది పాత ప్యానల్ బ్రో, కొత్త ప్యానల్కి ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ పాత పోర్టల్ కనిపిస్తుంది మనకి. చాలా స్లో ఉంది అది. ఇది ఉంది కదా, దీనిపైన క్లిక్ కొట్టేసి ఆల్రెడీ మనం టెంప్లెట్ క్రియేట్ చేసినాం కదా, ఆ టెంప్లెట్ని మనము మోడిఫై చేసుకుందాం. క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజింగ్ దిస్ టెంప్లెట్. ఓకేనా? మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టెంప్లెట్ యూజ్ చేసి ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. జస్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ పేరు ఇచ్చేసాయి ఏఎస్జి అని. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ టెంప్లెట్ సెలెక్ట్ టెంప్లెట్, సెకండ్ టెంప్లెట్. ఓకే, టెంప్లెట్ ప్లస్ సెకండ్ టెంప్లెట్, ఇవన్నీ సెలెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఏఎంఐ ఏంది, ఆ గ్రూప్ ఏంది, సెకండ్ గ్రూప్స్ ఏంది అన్నీ సెలెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ టెంప్లెట్ ఆప్షన్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్, స్పాట్ ఇన్స్టెన్స్ కోసము. ఇక్కడ ఏంటంటే కెపాసిటీ రిజర్వేషన్స్ కానీ లేకపోతే డెడికేటర్ హోస్ట్ కానీ అట్లా పర్చేస్ చేసి చేయడం ఇదనమాట. ఇది మనం సెలెక్ట్ చేయం, యాజ్ ఆఫ్ నో ఇదే సెలెక్ట్ చేసుకుంటాం. ఇది పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది తెలుసుకోవడం. ఇది ఏంటంటే ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్, స్పాట్ ఇన్స్టెన్స్కి మాత్రం ఇది వాడతారు. ఓకే. ఇక్కడ మనం నెట్వర్క్ అడుగుతుంది, మనం జస్ట్ మన సెలెక్టెడ్ వీపీసీ, డిఫాల్ట్ వీపీసీలో సెలెక్ట్ చేస్తున్నాము. సబ్నెట్స్ నీకు కావాలంటే సెలెక్ట్ చేసుకో, లేకుంటే లైట్. నెక్స్ట్, 1 more required fields are missing, what is that? సో ఫైన్, ఇక క్లిక్ చేసి 1 required fields are missing. ఎక్కడ మిస్ అవుతుంది బ్రో? ఇదేనా? ఇది సెలెక్ట్ చేసుకుంటే వస్తుందా? 3 సెలెక్ట్ చేయి. ఓకే ఫైన్, 3 సెలెక్ట్ చేసుకోవాలనుకుంటా బ్రో, నాట్ ప్రిఫర్డ్ అట్లా ఏం లేదు. 3 సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే.
సో మనం యాక్చువల్గా 3 సెలెక్ట్ చేసుకోవాలి. నీకు లోడ్ బ్యాలెన్సర్ అవైలబుల్గా ఉందా నీకని అడుగుతుంది. ఎస్, ఎనేబుల్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అడుగుతుంది. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. క్లిక్ కొడితే మన అప్లికేషన్ Okay. లోడ్ బ్యాలెన్సర్ కనిపిస్తుంది. ఇక్కడ అటాచ్ చేయి. అటాచ్ చేసేయగానే ఆటోమేటిక్గా హెల్త్ చెక్స్ చూపిస్తుంది. అడిషనల్ ఇది మానిటరింగ్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఎనేబుల్ చేసుకో. క్లౌడ్ వాచ్లో మానిటరింగ్ ఎనేబుల్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనము హెల్త్ చెక్స్ 2 రకాలు ఉంటాయి బ్రో. మన EC2 ఇన్స్టెన్స్కి ఒకటి, ELBకి ఒకటి. ఓకే. EC2 ఇన్స్టెన్స్ పోయితే ఇక్కడ డిటెక్ట్ అవుతుంది, లేకుంటే ALB మొత్తం చెప్పినా కదా. EC2 ALB అంటే ఒక సిస్టమ్ కదా ఆటోమేటిక్గా. అవును. ALB ఈ సిస్టమ్స్. ఓకే. ఇవి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. సో ALB ఒక మిషన్, ఒక కంప్యూటర్ లోపల లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇన్స్టాల్ అయి ఉంది సాఫ్ట్వేర్. ఓకే. లోడ్ బ్యాలెన్సర్ సాఫ్ట్వేర్ ఒక కంప్యూటర్ లోపల అసైన్ అయి ఉంది. ఈ 3 దీనికి కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే. అప్పుడు ఈ కంప్యూటర్ పని చేయకపోతే ఏంది పరిస్థితి? సో ఈ కంప్యూటర్ కూడా ఇది చూపిస్తుంది అనమాట. ఇక్కడ టిక్ మార్క్ పెడితే, ఇక్కడ టిక్ మార్క్ పెడితే ఈ సిస్టమ్ పోయినప్పుడు కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇది టిక్ మార్క్ అయి ఉంది డిఫాల్ట్గా, అంటే ఈ సిస్టమ్స్కి మాత్రమే టిక్ మార్క్ అయి ఉంది హెల్త్ చెక్స్. ఓకే, క్లియర్. యా. సో ఇక్కడ మనం మౌస్ ఇన్ టిక్ మార్క్ అండ్ నెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి డిజైర్ కేపబిలిటీ. డిజైర్ కేపబిలిటీ ఎంత డిజైర్ ఉంది నీకు, ఎన్ని ఇన్స్టెన్స్ వరకు నేను యాడ్ చేసుకోవచ్చు అని ఆటో స్కేలింగ్ గ్రూప్ నీకు అడుగుతుంది. సో నువ్వు ఎన్ని ఇన్స్టెన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు, ఒక 10 ఇన్స్టెన్స్ వరకు యాడ్ చేయవచ్చు నీకు నచ్చినంతసేపు. ఓకే. సో మినిమం ఎన్ని ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉండాలి ఎప్పుడు. ఓకే. ఎన్ని ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉండాలి, ఒక ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉండాలి ఎప్పుడు. మ్యాక్సిమం ఒకటి, అంటే 0 మొత్తం వెళ్ళిపోకూడదు. ఒకటైతే కంపల్సరీ రన్నింగ్లో ఉండాలి. మ్యాక్సిమం ఎంతవరకు నేను క్రియేట్ చేసుకోవచ్చు, 10 వరకు క్రియేట్ చేసుకోవచ్చు. సారీ, ఇక్కడ నీకు డిజైర్ అంటే ఎన్ని రన్నింగ్ ఉండాలి అని అర్థం. ఓకే. ఎట్ ఎ టైం ఎన్ని రన్నింగ్లు ఉండాలి, మినిమం ఎన్ని, ఒకటి, తర్వాత మ్యాక్సిమం ఎన్ని, 10 వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. డిజైర్ కేపబిలిటీ ఇప్పుడు క్రియేట్ చేయగానే ఒక్కటి మాత్రం కంపల్సరీగా రన్నింగ్లో ఉంటుంది. రైట్. సో నెక్స్ట్. సో స్కేలింగ్ పాలసీస్ ఉంటాయి ఇక్కడ. స్కేలింగ్ పాలసీస్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీ CPU యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ బట్టి ఇది ఒకటి యాడ్ చేయాలా, ఒకటి తీయాలా చెప్తుంది అనమాట. ఓకే. ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే అదే కదా, ఇన్స్టెన్స్ కేపబిలిటీ ఎక్కువ అయినప్పుడు యాడ్ అవుతుంది లేదా డిలీట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి CPU యూటిలైజేషన్ మీద పెట్టిన ఈజ్ మోర్ దెన్ 50%, టార్గెట్ వాల్యూ 50% అయినప్పుడు ఇన్స్టెన్స్ యాడ్ చేయి అని అర్థం. ఓకే. పెట్టి సేవ్ చేస్తావు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే కిందికి పోతే లోడ్ బ్యాలెన్సర్ కౌంట్. ఓకే. లోడ్ బ్యాలెన్సర్లో 50 యూజర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఇది టార్గెట్ గ్రూప్. 50 యూజర్స్ కంటే ఎక్కువ కనెక్ట్ అయితే, 50 IP అడ్రస్ కంటే ఎక్కువ కనెక్ట్ అయితే ఒకటి అంటే ఏమంటారు, ఒకటి క్రియేట్ చేయి అని అర్థం. ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయమని అర్థం. అలా చాలా ఉంటాయి. నీకు నెట్వర్క్ స్పీడ్ ఇన్ అయినప్పుడు, అంటే నెట్వర్క్ స్పీడ్ని బట్టి ఈ నెట్వర్క్ స్పీడ్ని బట్టి యాక్చువల్గా అయితే నేను ఇది సెలెక్ట్ చేస్తున్నా. CPU యూటిలైజేషన్ ఈజ్ 20% అయినప్పుడు 20% కంటే ఎక్కువ అయితే ఇప్పుడు క్రియేట్ చేయి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు CPU యూటిలైజేషన్ 20% అయిందనుకో, ఏదైనా 20% అవుతుంది, మళ్ళీ దిగుతుంది, 20% అయితే 20% దిగుతుంది. అట్లా ఎవ్రీ టైం అంటే ఒక సెకండ్స్ లోపల అవుతుంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, ఒక ఇన్స్టెన్స్ డిలీట్ అయిపోతుంటుంది. రైట్. అట్టున్నప్పుడు ఏమవుతుంది అంటే AWS మీద లోడ్ పడుతుంది చాలా. అట్లా జరగకూడదు. అట్లా జరగకుండా ఉండాలంటే ఒకవేళ తను 20% 30 సెకండ్స్ 300 సెకండ్స్ వరకు స్టేబుల్గా అట్లనే ఉందనుకో, 21 అట్లనే ఉందనుకో, అప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయి, లేకుంటే క్రియేట్ చేయకని అర్థం. ఇది ఓకేనా. సో డిసేబుల్ స్కేల్ ఇన్ ఇది ఎందుకు వాడతామంటే రెండు టర్మ్స్ ఉన్నాయి బ్రో, స్కేలింగ్ ఇన్, స్కేలింగ్ అవుట్ అని. స్కేలింగ్ ఇన్ అంటే స్కేలింగ్ అవుట్ అంటే స్కేలింగ్ అవుట్ అదే బ్రో. స్కేలింగ్ ఇన్ అంటే యాడ్ చేయడం అనుకుంటా. స్కేలింగ్ ఇన్, స్కేలింగ్ అవుట్ అంటే ఏదో సంథింగ్ ఉంటుంది. స్కేలింగ్ అవుట్, స్కేలింగ్ ఇన్ ఉంటుంది. ఒకటేమో యాడ్ చేయడం, ఒకటేమో డిలీట్ చేయడం. ఓకేనా. సో స్కేలింగ్ ఇన్ అంటే యాడ్ చేయడం, స్కేలింగ్ అవుట్ అంటే డిలీట్ చేయడం అనుకుంటా. లేదంటే స్కేలింగ్ అవుట్ అంటే యాడ్ చేయడమో డిలీట్ చేయడమో ఏదో ఉంటుంది సంథింగ్. కానీ ఈ రెండింటిలో అదే ఉంటుంది, ఇన్ అండ్ అవుట్ అనేది. కిందిది స్కేల్ ఇన్ ప్రొటెక్షన్. ఎనేబుల్ చేసినప్పుడు నీకు మెయిల్ వస్తుంది. సింపుల్.
ఇంకోటి నోటిఫికేషన్ సర్వీసెస్. మీ యొక్క ఐటీ టీమ్స్ కానీ ఏ టీమ్స్ ఉంటే ఇక్కడ నువ్వు యాడ్ చేసి పెట్టుకున్నావు అనుకో, మీ ఐటీ టీమ్ మెయిల్ ఐడి అవన్నీ యాడ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. నీ మొబైల్ ఫోన్ కూడా యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఓకే ఓకేనా? అది నోటిఫికేషన్ సర్వీస్, ఎస్ఎన్ఎస్ అంటారు. తెలుసుకుందాం, అది కూడా పెద్ద సర్వీస్. అది కూడా చెప్తాను నీకు ల్యాండా చెప్పేటప్పుడు చెప్తా అది. ఓకే ఓకే ఓకే, ఒకసారి చెక్ చేసుకొని మొత్తము క్లియర్గా ఉందో చెక్ చేసుకొని క్రియేట్ ఇన్స్టెన్స్ కొట్టేసి. ఓకే, ఇప్పుడు ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటుంది ఇది ఎన్ని డిజైర్ ఇన్స్టెన్స్ కేపబిలిటీ ఒకటి. ఇప్పుడు ఎన్ని ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉన్నాయి అన్ని చెక్ చేసుకున్న తర్వాత నీకు చెప్తుంది. కొంచెం వెయిట్ చేయాలి. యాక్చువల్గా అయితే మనం ఇన్స్టెన్స్ ఉంటాయి కదా, ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయరాలు. ఓకే సో ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయకూడదు. చేయకుండా ఇక్కడ మనం ఆటోమేటిక్గా ఇక్కడ చూడు, మనము ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకుండా ఇక్కడ లోడ్ బ్యాలెన్స్లో క్రియేట్ చేస్తాం. ఫస్ట్ లోడ్ బ్యాలెన్స్ ఆటో స్కేలింగ్ గ్రూప్లో క్రియేట్ చేయగానే లోడ్ బ్యాలెన్స్లో ఆటోమేటిక్గా ఇన్స్టెన్స్ అటాచ్ అయిపోయి ఒకటి క్రియేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు రివర్స్ అవుతుంది. ఏంటంటే మనం ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్లో క్రియేట్ చేయగానే ఆటో స్కేలింగ్ గ్రూప్లో క్రియేట్ చేయగానే ఏమైపోతుందంటే ఇక్కడ చూడు, నీకు డిజైర్ కేపబిలిటీ ఒకటి అని చెప్పి 1 అని చెప్పినావు కదా, 1 అని చెప్పగానే ఆటోమేటిక్గా ఒకటి క్రియేట్ చేస్తుంది ఇన్స్టెన్స్ నీకోసం. సారీ, ఇన్స్టెన్స్ టైప్లోకి పోయినా. ఇన్స్టెన్స్ ఇగో ఇక్కడ ఒకటి క్రియేట్ అవుతుంది చూసినావా, ఇనిషియలైజింగ్ అని వస్తుంది. ఇట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నువ్వు దీని నుంచి ఏఎంఐ జనరేట్ చేయాలి. అంటే ఒకటి క్రియేట్ చేయాలి, ఒకటి పర్ఫెక్ట్గా క్రియేట్ చేయాలి, దాని నుంచి ఏఎంఐ జనరేట్ చేయాలి. ఏఎంఐ జనరేట్ చేసిన ఏఎంఐ నుంచి మనము లాంచ్ టెంప్లెట్ జనరేట్ చేయాలి. ఓకే ఓకే అర్థమైందా? అంటే ఏఎంఐ నుంచి లాంచ్ టెంప్లెట్ నుంచి ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే అంటే ఒక్కదానికి ఒకటి లింక్ ఉంటుంది. రాకి ఉన్నావారా? మ్యూట్ పెట్టి ఉన్నాడు. హలో, రాకి ఆడు ఆ దీనికి పోయినట్టు, జనరేటర్ దీనికి పోయినట్టు. సో సింపుల్ బ్రో, లాజిక్ అర్థమైంది కదా నీకైతే? బ్రో సింపుల్ లాజిక్, అంటే ఏం టెన్షన్ ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ కాకండి, ఏమన్నా కన్ఫ్యూజ్ అయితే అడుగు చెప్తా. ఓకేనా? ఇప్పుడు టీఎన్ఎస్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఒకసారి లాంచ్ అని కొడితే ఇప్పుడు హలో వరల్డ్ అయింది. అంటే ఇంతకుముందు హలో వరల్డ్ 2 అని ఉండే కదా, ఇప్పుడు హలో వరల్డ్ అయిందంటే ఇంత టైంకి చేంజ్ అవుతున్నట్టు సంథింగ్ ఇక్కడ ఉన్నట్టుంది. అది పాలసీ ఇప్పుడు చేంజ్ అవుతుంది చూడు. పవర్ కట్ అనుకుంటా బ్రో, వాడు వెళ్ళిపోయిండు. ఓకే ఫైన్, ఇప్పుడు చూడు చేంజ్ అవుతుంది. హోస్ట్ నేమ్కి వచ్చింది, అంటే ఎవ్రీ 2 సెకండ్స్కో 3 సెకండ్స్కి ఏమో చేంజ్ అవుతుంది. సో ఓకే ఫైన్, ఆటో స్కేలింగ్ గ్రూప్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ వర్క్ అవుతుంది, లోడ్ బ్యాలెన్సర్ కూడా కరెక్ట్ వర్క్ అవుతుంది. చేస్తావా ఇప్పుడు? మరి ఏమైనా ట్రై చేస్తావా ప్రాక్టీస్? ఎట్లా ప్రాక్టీస్ అంటే ఇద్దరం చేస్తాంలే బ్రో. ఈవినింగ్ ఈరోజు వర్క్ తక్కువనే ఉంటుంది. ఓకే, నీ క్రెడెన్షియల్స్ వానికి ఇచ్చేసి ఒకసారి. వన్ దగ్గర ఉన్నాయి, వాడు కొత్తది క్రియేట్ చేసుకోండి వాడు. ఓకే ఓకే సో వాడు అంటే మొత్తం నువ్వంతా క్రియేట్ చేసి పెట్టినావు కదా. ఈ వీడియో ఉంది కదా బ్రో, ఈ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇది ఉండదు, ఇప్పుడు పోతుంది. ఇది డిలీట్ చేసేస్తాను నేను, ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తా, అందుకోసం అంటున్నా. ఇప్పుడు ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ అయ్యేది మళ్ళీ డిలీట్ చేయకపోతే. ఇప్పటికి 3000 అయింది ఇందులో, అందుకోసం అని. సో 3000 అయిపోయింది, మనం పే చేయలేదు అట్లా. సో ఓకే ఓకే పర్లేదు. ఓకేనా? సో ఇది డిలీట్ చేస్తున్నా, ఒక్క నిమిషం బ్రో. ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటే చాలా బెటర్.